ఇన్ కేస్ మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా, అలా అయితే ఈ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్కి కొంచెం ఫోకస్ పెట్టండి. సో మేజర్గా షేర్ మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఒకటి ఇంట్రాడే, ఒకటి డెలివరీ ఆర్ ఎఫ్ అండ్. సో ఇంట్రాడే అంటే ఏంటి? సేమ్ డే కొంటాము, సేమ్ డే అమ్మేస్తాము, దాన్ని డెలివరీ తీసుకోము. ఈ ట్రాన్సాక్షన్స్ని మనము స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ ఆర్ లాస్ అనాలి. దీని నార్మల్ స్లాబ్స్ ప్రకారం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోవాలి. నెక్స్ట్ డెలివరీ. డెలివరీ అంటే ఏంటి? షేర్స్ని మనం డెలివరీ తీసుకొని కొన్ని డేస్ హోల్డ్ చేసి సేల్ చేస్తామన్నమాట. అది హోల్డింగ్ పీరియడ్ లెస్ దాన్ 12 months ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ అంటాము. అదే హోల్డింగ్ పీరియడ్ మోర్ దాన్ 12 months ఉంటే దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ అంటాం. ఇన్ కేస్ మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి. అదే మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే దాని మీద మనం 12.5% ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్షన్ ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ఏ ఇయర్ అప్ టు 1.25 lakhs ఈస్ ఎగ్జామ్ట్. సో మోర్ దాన్ 1.25 lakhs ఉంటేనే దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. దాని తర్వాత ఎఫ్ అండ్ ఓలో జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తము మనము నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ అనాలి. దాన్ని నార్మల్ స్లాబ్స్ ప్రకారం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించాలి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఫైలింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.